ఇంత మహత్తర కార్యం చేస్తున్న దుశ్చర సత్యనారాయణ గారికి ఈ కార్యక్రమం ఇన్ని రోజులు తెర వెనకాల నుండి ఇవాళ తెరవై ముందుకు తీసుకొచ్చిన టీఎన్ఎస్కి, బ్లాక్ వాయిస్కి, శంకర్ గారికి, సుజాత సూర్యపల్లి గారికి, ఇంకా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కసారి మీ అందరితో నా విన్నపం, ఒక్కసారి లేచి నిలబడి వీళ్ళందరికీ క్లాప్స్ కొడదాం మనం హర్షధ్వానాలతో. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యనారాయణ గారు ఎన్నో రోజుల నుంచి ఇది వెనకాల నుండి నడిపిస్తున్నారని అన్నారు. పబ్లిసిటీ వద్దన్నారు. శంకర్ గారు చెప్పడం, ఎస్పీ గారు చెప్పడం, ఆ తర్వాత తెలంగాణ బ్లాక్ వాయిస్ కూడా వెనకాల నుండి ఇది నడిపేయడం. ఇది ఒక వైపు నుంచి అభినందనీయమైతే నా ఆలోచన మాత్రం ఇంకో విధంగా ఉంది. అది మారింది ఇప్పుడు. నేను కూడా వెనకాల నుండి ఎన్నో పనులు చేశాను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే మనము ముందుకొచ్చి ఎస్పెషల్లీ ఎవరైతే బలహీన వర్గాలతో ఉన్నారో, బలహీన వర్గాలు పైకి రావాలని అనుకుంటున్నారో, సామాజిక న్యాయం కావాలని అనుకుంటున్నారో వాళ్ళు ముందుకొచ్చి నేనున్నాను రా అని చెప్పినప్పుడే ప్రజలకు ధైర్యం వస్తుంది. గ్రామ ప్రజలకి ధైర్యం తీసుకురావాలంటే నేనున్నాను రా ముందు నిలబడాల్సి వస్తుంది. అది చేయడం అవసరం ఇవాళ. సో బ్లాక్ వాయిస్ నువ్వు బయటికి రావడం ఇప్పుడు ముఖ్యమైపోతుంది. అది ఎప్పుడు వస్తావు నువ్వు డిసైడ్ చేసుకోవాలి. రెండో ప్రపంచ యుద్ధం అయిపోయాక ఒక విశ్లేషణలో చాలా మంది మూడో ప్రపంచ యుద్ధం మాత్రం నీళ్ల పైన ఉంటది అని ఒక నిర్ధారణకు వచ్చారు. అది ప్రపంచం సంగతి నాకు తెలియదు కానీ భారతదేశంలో మాత్రం అబ్సల్యూట్లీ కరెక్ట్ అవుతుంది. స్పెషలీ తెలంగాణకు వస్తే ఇంకా ఎక్కువ. నీరంతా మనలోంచి పారుతుంది, మన రీజన్ నుంచి, మన ప్రాంతం నుంచి. కానీ శ్రీరామ్ సాగర్ కంప్లీట్ అవ్వలేదు. ప్రాణహిత చేయాల మొదలు పెట్టలేదు. నాగార్జున సాగర్ మన రీజన్ లో ఉండి ఆంధ్రాకి నీళ్ళు వెళ్తున్నాయి. పోలవరం మనకు నష్టమే. బాబ్లీ ప్రాజెక్టు మనం చూశారు మీరు ఏమైందో. అయితే మనం తెలంగాణ అడుగుతుంది, మొదలుపెట్టింది నీరు వల్లే. తర్వాత వేరే వేరే ప్రాబ్లమ్స్ వచ్చాయి. నీటి సమస్య వల్ల మొదలైంది తెలంగాణ. ఈ నీటి సమస్య అన్నిటికంటే ఎక్కువ ఏ ప్రాంతంలో ఉంది అంటే దురదృష్టం నల్లగొండ ప్రాంతంలో. 2 నిమిషాలు మాట్లాడి తర్వాత పెద్దలు చాలా మంది ఉన్నారు. ఇవాళ చరిత్ర చూపించింది ఏంటంటే ప్రతిసారి ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు అందులోంచి ఒక చారిత్రాత్మకమైన ఒక మనిషి పుట్టుకొచ్చాడు. ఒక బ్రిటిషర్ సమస్య వచ్చినప్పుడు మహాత్మా గాంధీ పుట్టడం, అంటరానితనము, డిస్క్రిమినేషను, సామాజిక అన్యాయంలోంచి అంబేద్కర్ గారు పుట్టుకొచ్చి ఒక సామాజిక న్యాయాని కోసం పోట్లాడిన మనిషి జ్యోతిరావు ఫూలే గారు. అటువంటి దాంట్లోంచి మన దగ్గర
ఇవాళ ఈ నీటి సమస్యలో, ఈ కాలుష్యం సమస్యలో, ఈ వికలాంగుల సమస్యలో పుట్టుకొచ్చిన మనిషి దుశ్చర్ల సత్యనారాయణ గారు. ఈయన నల్లగొండలో చేస్తున్నది ఒక అభినందనీయమైనది. ఇవాళ నీరు అనేది ఒక అమృతం తర్వాతది అని అంటారు. నీరు వల్ల ప్రాణం వస్తుందట. కానీ నల్గొండలో అవుతున్నది ఫ్లోరిన్తో కాలుష్యమైన నీరు. దాంతో ఒక 6 లక్షల మంది వికలాంగులు. ఈ ఫ్లోరిన్ అన్నది ఎక్కువైనప్పుడు చర్మం నుంచి మొదలు పెట్టుకొని పళ్ళు దంతాలలో ఇరుక్కొని, బొక్కలలో ఇరుక్కొని, జాయింట్స్లలో ఇరుక్కొని, ప్రతి ఏరియాలో ఇరుక్కొని ఒక్కొక్క అవిటిని కాజ్ చేస్తుంది. ఇవాళ 6 లక్షల మంది అవిటి వాళ్ళగా, పుట్టి వాళ్ళు కాదు, తరతరాల నుంచి, తాతల నుంచి మొదలై తండ్రుల నుంచి కంటిన్యూ అయి కొడుకులకు కూడా ఇది పారి ఈ అవిటితనం అన్నది. ఈ నీరు వలన 6 లక్షల మంది అవిటి వాళ్లే కాకుండా ఇంకో 1.5 లక్షల మంది పుట్టి పడక మీదనే పడుకొని ఉంటున్నారు. పడక నుంచి బయటికి రాలేకుండా వెన్నుబొక్క వంకర్లు తిరిగిపోయి అసలు ఎటువంటి సమస్యలు. ఈ పరిస్థితిలోంచి, ఈ సమస్యల్లోంచి పుట్టుకొచ్చిన మనిషి దుశ్చర్ల సత్యనారాయణ. పొద్దున్న లేస్తే సాయంత్రం వాళ్ళ ఇంట్లోనే పడుకొని, వాళ్ళు తాగుతున్న నీళ్ళే తాగి, వాళ్ళు తింటున్న భోజనం చేసి వాళ్ళ కోసం కష్టపడుతున్న మనిషి దుశ్చర్ల సత్యనారాయణ. బండారు దత్తాత్రేయ గారు,